ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వట్లేదని ఆపేసిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దాని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయనేది ఒక కోణం. మనం ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్ళొద్దు. ప్రభుత్వం ఏం చెప్పింది అనేది చూద్దాం. రైతు భరోసా ఆపేశారనే వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం ఎక్స్లో ఫ్యాక్ట్ చెక్ రూపంలో చెప్పింది. ఇలాంటి తప్పుడు వార్తలను రైతులు నమ్మొద్దని కోరింది. అంతవరకు బాగానే ఉంది కానీ ఎప్పుడు ఇస్తారు అనేది ప్రశ్నగా మారింది. తెలంగాణలో 65 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం రబీ సీజన్లో ఇప్పటికీ ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నకు ప్రభుత్వం ఒక సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం జిల్లా కమిటీలు బిజీగా ఉన్నాయని, నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నాయని చెప్పింది. ఆ తనిఖీల తర్వాత ఆర్థిక శాఖ నిజమైన లబ్ధిదారుల జాబితాను రెడీ చేసి ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఇన్ని తనిఖీలు అవసరమా? ఖరీఫ్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా అని, దాని ప్రకారం ఇవ్వచ్చు కదా అనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. దీనికి ప్రభుత్వం మరో ఆన్సర్ ఇచ్చింది. ఈసారి రైతు భరోసాని సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు సాగులో ఉన్న భూములు ఏవి అని తెలుసుకునే పని మొదలైంది. ఈ పని కోసం జర్మనీ టెక్నాలజీ వాడి పొలాలకు శాటిలైట్ మ్యాపింగ్ చేస్తూ ఉంది. అది పూర్తయిన తర్వాతే రైతు భరోసా ఇస్తుంది. అసలు మళ్ళీ ఈ చెకింగ్స్, మ్యాపింగ్ ఎందుకు? ఇదివరకు ఇలాంటివన్నీ చేశారు కదా అని ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. దీనికి ప్రభుత్వం ఏమంటుందంటే, చాలా మంది పొలాలు సాగు చేయకుండానే రైతు భరోసాని తీసుకున్నారని అంటోంది. ఈ పథకాన్ని రైతుల కోసమే తెచ్చింది కాబట్టి ప్రయోజనం రైతులకు మాత్రమే కలగాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదు అని ప్రభుత్వం అంటోంది. ఈ సంవత్సరం తొలి విడతలో చాలా మంది అనర్హులు రైతు భరోసాని తీసుకున్నారని, ఈసారి ఆ ఛాన్స్ ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పింది. శాటిలైట్ మ్యాపింగ్ అనేది చాలా పవర్ఫుల్. ఏ భూమి ఎలాంటిదో క్లియర్గా తెలిసిపోతుంది. పొలం ఉన్న ప్రదేశంలో పొలం ఉందా, రోడ్డు ఉందా, కొండ ఉందా, రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందా, ఇవన్నీ గజం, గుంటల వారీగా స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు ప్రభుత్వం నిజమైన సాగులో ఉన్న పొలాలకే రైతు భరోసానిచ్చేందుకు వీలవుతుంది. అయితే ఇది ఎప్పటికీ పూర్తవుతుంది అనేది రైతులకు ఎదురవుతున్న సమస్య. కానీ ఇది పూర్తయితే సరిపోదు. ఇక్కడ మరో పెద్ద సమస్య కూడా ఉంది. శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులు మళ్ళీ రైతుల దగ్గరకు వెళ్తారు. మళ్ళీ పొలాలను చూస్తారు. కల్లారా చూసి ఎస్ ఇది పొలమే అని డిసైడ్ అయ్యాక అప్పుడు ఆ వివరాలు నమోదు చేసుకుని రైతు పేరును రాసుకుంటారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ డేటా సేకరించిన తర్వాత ఆ డేటా జిల్లాల నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. అక్కడ ఫైనల్ జాబితా తయారు చేస్తారు. దాన్ని గ్రామాల్లో రైతులు చూసేందుకు విడుదల చేస్తారు. అప్పుడు కూడా రైతు భరోసా రాదు. మరో సమస్య ఉంది. అర్హుల జాబితాను రిలీజ్ చేశాక రైతులు దాన్ని చూస్తారు. తమ పేరు ఉందో లేదో చూసుకుంటారు. ఎవరికైనా రైతులకు ఆ జాబితాపై అభ్యంతరం ఉంటే వారు రెవెన్యూ అధికారులు కలెక్టర్ని కలిసి తమ పేరు చేర్చాలని కోరవచ్చు. అది కూడా కలెక్టర్లు మళ్లీ పరిశీలిస్తారు. ఇలా ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది. రైతులు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వంపై దీనిపై ముందుగానే ప్లాన్ చేసుకోలేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. సంక్రాంతి నాటికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈలోపు శాటిలైట్ మ్యాపింగ్, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కావాల్సి ఉంది. ఇవి రెండు పూర్తి కాకపోతే రైతు భరోసా నిధులు విడుదలవ్వవు. మరి వచ్చే 20 రోజుల్లో ఇవన్నీ పూర్తవుతాయా అనే సందేహాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పుడు మనీ ఇస్తుందో చెప్పలేదు. ఒకవేళ సంక్రాంతికి ఇవ్వకపోతే జనవరి నెల చివరిలోపు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు రైతులకు సమస్యలు తప్పవు. కానీ ఇవ్వడం మొదలు పెడితే 10 రోజుల్లోనే అందరికీ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం మరి ఏం చేస్తారో.